హాయ్. ఒకప్పుడు వేలాది మంది భారతీయ డాక్టర్లు నర్సులు కన్న కల ఇప్పుడు కల్లోలంగా మారింది. తెల్లకోటు, గౌరవం, స్థిరమైన జీవితం, ప్రపంచంలోనే పేరున్న ఆరోగ్య వ్యవస్థలో సేవ చేసే అవకాశం. అదే ఎన్హెచ్ఎస్, బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్. దశాబ్దాల పాటు భారత వైద్యులకి యూకే ఒక డ్రీమ్ డెస్టినేషన్ గా నిలిచింది. కానీ ఇప్పుడు అదే ఎన్హెచ్ఎస్ నుంచి భారతీయులు ఒక్కొక్కరిగా క్విట్ అవుతున్నారు. అయితే వర్క్ మీద అసంతృప్తితో కాదు, లైఫ్ మీద విసుగుతో వైదొలుగుతున్నారు. పెరిగిన ఖర్చులతో జీవితం భారంగా మారటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. జీతం వస్తోంది కానీ చేతిలో మిగలటం లేదు. ట్యాక్స్లు పెరుగుతున్నాయి. ఇల్లు అద్దెకు తీసుకోవటమే కష్టమవుతోంది. వీసా నిబంధనలు కఠినమయ్యాయి. భవిష్యత్తుపై భరోసా కరిగిపోతోంది. ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్న ఐ వర్క్ ఫర్ ఎన్హెచ్ఎస్ అనే నినాదం ఇప్పుడు అనిశ్చితితో నిండిపోయిన ప్రశ్నగా మారింది. ఇంతకీ భారతీయ వైద్యులు యూకే వైపు ఎందుకు అడుగులు వేయటం లేదు? ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారు ఇతర దేశాల వైపు ఎందుకు చూస్తున్నారు? బ్రిటన్ పార్లమెంట్లో ఇటీవల సమర్పించిన అధికారిక డేటా ప్రకారం భారతీయులకు జారీ చేసిన హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసాలు దాదాపు 67% తగ్గాయి. ముఖ్యంగా నర్సుల విషయంలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. ఒకప్పుడు ఎన్హెచ్ఎస్ కు ప్రధాన బలమైన భారతీయ నర్సులకు జారీ అయ్యే వీసాలు దాదాపు 79% వరకు పడిపోయాయి. ఇది ఒక్కసారిగా జరిగిన మార్పు కాదు. 2-3 ఏళ్లుగా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నిర్ణయాలకు ప్రధాన కారణం డబ్బు. సీనియర్ కన్సల్టెంట్లకు జీతం బాగానే ఉన్నా అందులో నుంచి కట్ అయ్యే ట్యాక్స్లు భయపెడుతున్నాయి. టాప్ పే బ్యాండ్ లో ఉన్న డాక్టర్లకు దాదాపు 40% ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. దీనికి తోడు నేషనల్ ఇన్సూరెన్స్ కంట్రిబ్యూషన్ తో పాటు ఎన్హెచ్ఎస్ పెన్షన్ కోసం కూడా జీతంలో కోత ఉంటుంది. అందుకే లక్షల పౌండ్లు సంపాదిస్తున్నట్టు కనిపించినా చేతిలో మిగిలేది చాలా తక్కువ. జూనియర్ డాక్టర్లు, ట్రైనీలైతే మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. వారి జీతాలు పెరగకపోవటం ఒకవైపు, ఇటు లండన్ లాంటి నగరాల్లో ఇంటి అద్దెలు చెల్లించటమే పెద్ద గగనమైపోయింది. ఇక్కడితో సమస్య ఆగలేదు. ఇమ్మిగ్రేషన్ పాలసీలు మరో పెద్ద దెబ్బగా చెప్పాలి. నెట్ మైగ్రేషన్ తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యాలు చట్టబద్ధంగా పనిచేసే విదేశీ వైద్యులపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయన్న వాదన బలపడుతోంది. వర్క్ వీసా రెన్యువల్స్, ఫ్యామిలీ డిపెండెంట్ నిబంధనలు, సెటిల్మెంట్ రూల్స్ కఠినంగా మారాయి. ఈ రోజు ఎన్హెచ్ఎస్ లో పనిచేస్తున్న డాక్టర్ కు రేపు అక్కడ ఉంటానన్న భరోసా కూడా లేకపోతుంది. ఇటు కెరీర్ విషయంలోనూ అడ్డంకులు పెరిగాయి. యూకేలోనే చదివే మెడికల్ గ్రాడ్యుయేట్ల సంఖ్య భారీగా పెరిగింది. కానీ ట్రైనింగ్ పోస్టులు, కన్సల్టెంట్ పోస్టులు ఆ స్థాయిలో పెరగలేదు. మరోవైపు అంతర్జాతీయ డాక్టర్లకు తప్పనిసరిగా అవసరమైన ల్యాబ్ పరీక్షల సంఖ్యను కూడా పరిమితం చేస్తున్నారు. పరీక్షలు ఖరీదైనవే కాదు, పాస్ అయినా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఈ పరిస్థితుల్లో భారతీయ డాక్టర్లు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాలు ఇప్పుడు మెరుగైన ఆల్టర్నేట్ గా కనిపిస్తున్నాయి. అక్కడ జీతాలు ఎక్కువగా ఉండటం, ట్యాక్స్ భారం తక్కువగా ఉండటం, శాశ్వత నివాసానికి స్పష్టమైన మార్గాలు ఉండటం చాలా మందిని ఆకర్షిస్తోంది. మరికొందరు మాత్రం అంతర్జాతీయ అనుభవంతో తిరిగి భారత్ కి వస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు మెరుగైన అవకాశాలు ఇస్తున్నాయని భావిస్తున్నారు. ఇది ఎన్హెచ్ఎస్ కు కూడా ఒక హెచ్చరిక. 1948లో ఎన్హెచ్ఎస్ ఏర్పడినప్పటి నుంచి భారతీయ డాక్టర్లు, నర్సులు దాని వెన్నుముకలా పనిచేశారు. అయితే కోవిడ్ తర్వాత వచ్చిన ఆర్థిక ఒత్తిడి, భారీ ఖర్చు, ఏజెన్సీ స్టాఫ్ పై కోతలు ఈ వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. ఉద్యోగ భద్రత తగ్గితే సేవ చేసే చేతులే తగ్గిపోతాయన్న నిజం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇది కేవలం భారతీయుల వలస కథ కాదు, ఇది ఒక వ్యవస్థ మార్పు కదా. ఒకప్పుడు గ్లోబల్ హెల్త్ కేర్ కు ఆదర్శంగా నిలిచిన ఎన్హెచ్ఎస్ ఇప్పుడు తన ఆకర్షణను మెల్లగా కోల్పోతున్న దశలో ఉంది. భారతీయ వైద్యుల కోసం యూకే ఇక డ్రీమ్ డెస్టినేషన్ కాదేమో అన్న భావన బలపడుతోంది. ఇక ఇదే రకంగా పాలసీలు, ఆర్థిక ఒత్తిళ్లు కొనసాగితే రానున్న రోజుల్లో ఎన్హెచ్ఎస్ లో భారతీయుల పాత్ర చరిత్ర పుస్తకాలకే పరిమితం అవటం ఖాయమేనని చెప్పుకోవాలి.